నన్ను కడగద్దు, నా జోలు రావద్దు, నన్ను ముట్టుకోవద్దు, నువ్వేంది నన్ను కడగడం ఏంది, ఎట్టున్నా అట్లుంటా అన్నాడు. కానీ యేసయ్య ఎవరో తెలిసినాక వాట్ పీటర్ డిడ్, వాట్ పీటర్ సెడ్, ఏమంటున్నాడు పేతురు? అయ్యా, నా కాళ్ళని మాత్రమే కాక నా చేతులను నా తలను కూడా కడగయ్యా. ఇప్పుడు యేసయ్య ఎవరో తెలుసుకున్నాక పేతురుకు వచ్చిన ప్రత్యక్షత చెప్పండి, నేను సంపూర్ణంగా కడగబడాలి, వాక్యం ద్వారా కడగబడాలి. వాక్యం ద్వారా మన మురికంతా పోవాలి, మన అవిధేయతంతా పోవాలా, మూర్ఖత్వం పోవాలా, సొంత జ్ఞానం పోవాలా, అవిధేయత పోవాలా, అజ్ఞానం. we have to be dedicated like that. అట్లా మారాలి. నాట్ సింప్లీ లిజనింగ్ అండ్ గోయింగ్. అది ఫరక్ పడేది ఏముండదు. ఆడ వినిపోతే ఏమొచ్చింది, బడికి పోయి పాటలు విని రాగానే సరిపోయిందా? యూ హ్యావ్ టు స్టడీ మ్యాన్, హ్యావ్ టు వర్క్ హార్డ్. చదవాలా, కష్టపడాలా.